వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ వైష్ణవి, ప్రాస్థోడాంటిస్ట్ ఇన్ ఎలిగెంట్ డెంటల్ హాస్పిటల్స్, కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, ఇంకా బంజారా హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోతున్న టాపిక్ డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ. అంటే మనం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఫ్రీక్వెంట్గా వినే కంప్లైంట్ ఏంటి అంటే పళ్ళు జుమ్మని లాగుతూ ఉండడం. ఎస్పెషలీ మనం ఏదైనా మరీ వేడిగా కానీ మరీ చల్లగా కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు ఒక 5 to 10 seconds పళ్ళు జుమ్మని లాగినట్టు అనిపిస్తాయి. వాటంతట అవే మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఏమన్నా తిన్నా తాగినా గాలి తగిలినా అలా అనిపిస్తుంది. సో అసలు ఈ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, దేని మూలంగా జరుగుతుంది, దాన్ని మనం తెలుసుకునే ముందు అసలు మన పన్నులో ఏముంటాయి, ఏం లేయర్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మన పన్నులో ఎప్పుడైనా బయట ఒక ప్రొటెక్టివ్ భాగం ఉంటుంది. దీన్ని మనం ఎనామిల్ అంటాం. ఆ ఎనామిల్ లోపల మనకి డెంటిన్ అనే భాగం ఉండి దాని లోపల మనం పళ్ళలో ఉండే రక్తనాళాలు అండ్ నర్వ్స్ అనేవి మధ్యలో ఉంటాయి. సో ఈ నర్వ్స్ నుంచి మనకి ప్రొటెక్టివ్గా ఉండేది పన్ను బయట నోట్లో కనిపించే భాగం అయితే ఎనామిల్ అంటాం. అదే పన్ను లోపల అంటే సిమెంటం అంటాం. సో ఈ ఎనామిల్ అండ్ సిమెంటం కింద మనకి డెంటిన్ అనే భాగం ఉంటుంది. ఈ డెంటిన్ అనే భాగం నుంచి మన నరాలు అనేవి సెన్సేషన్స్ని తీసుకోగలవు. అంటే మనం ఏమి తింటున్నాము, వేడిగా తింటున్నామా, చల్లగా తింటున్నామా, కారం తింటున్నామా, ఇవన్నీ అనేది మనకి డెంటిన్లో ఉండే నరాల వల్ల మనకి సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది. సో మన సెన్సిటివిటీకి కారణం మెయిన్గా ఈ పైన ఎనామిల్ లేయర్ అనేది గ్రాడ్యువల్గా అరిగిపోవడం లేదా క్యావిటీ వల్ల అంటే పుచ్చు వల్ల కానీ ఏదన్నా గట్టిగా నమిలి పన్ను ఇరగడం వల్ల కానీ పైన ఎనామిల్ లేయర్ అనేది పోయి డెంటల్ లేయర్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఎనామిల్ డ్యామేజ్ అనేది మనకు అసలు ఎందుకు జరుగుతుంది, దానికి మెయిన్గా ఒక 5-6 కారణాల వరకు మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదన్నా గట్టిగా కొరికినప్పుడు కానీ పళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా కానీ ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినా కానీ పైన పన్ను అనేది విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు మనకి ఎనామిల్ లేయర్ అనేది ఆ విరిగిన ముక్కతో పాటు వెళ్ళిపోయి లోపల ఉన్న డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆ ఏరియాలో హాట్ కోల్డ్ ఏమైనా తగిలినా కానీ సెన్సిటివిటీ ఇష్యూస్ అనేది రావచ్చు. అది కాకుండా మరీ గట్టిగా బ్రష్ చేసినప్పుడు పైన ఎనామిల్ లేయర్ అనేది నెమ్మదిగా అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి మనకి సెన్సిటివిటీ ఇష్యూస్ రావచ్చు. ఈ రెండు కాకుండా మనం తినే ఫుడ్, మనం తీసుకునే ఆహారం కానీ డ్రింక్స్ కానీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ మనం ఏదైనా అసిడిక్ ఫుడ్స్ కానీ జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కోకోకోలా, పెప్సీ ఇట్లాంటి కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇలాంటివి తాగుతూ ఉన్నప్పుడు పైన ఎనామిల్ లేయర్ అనేది కొద్దిగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి మనకి సెన్సిటివిటీ వస్తుంది. ఇవన్నీ కాకుండా కొంతమందికి స్టమక్ ఇష్యూస్ అంటే మనకి ఊరూరికనే యాసిడ్ రిఫ్లక్స్ రావడం కానీ సరిగ్గా అరుగుదల లేకపోవడం కానీ ఏదన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా మన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ అన్ని మన నోట్లోకి వచ్చి దాన్ని మళ్ళీ ఎనామిల్ అరగదీసేసి దాంతో మళ్ళీ డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి డీసెన్సిటైజ్ అవుతాయి. ఇవి రెండు కాకుండా ఆ పైన చెప్పినవన్నీ కాకుండా రేర్ కేసెస్ లో కొంతమందికి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. అంటే నిద్దట్లో కానీ స్ట్రెస్ లో కానీ కోపంలో కానీ చాలా గట్టిగా పళ్ళు కొరుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఎనామిల్ అనేది డిజాల్వ్ అయిపోయి లేకపోతే అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి సెన్సిటివిటీ వస్తుంది. ఇవన్నీ పళ్ళకి రిలేటెడ్ కారణాలు అయితే ఇంకొక కారణం అనేది చిగుళ్ళకి రిలేటెడ్. ఇప్పుడు మనం పన్ను చూసుకుంటే మనకి ఇక్కడ వరకు చిగురు అనేది న్యాచురల్గా కవర్ అయ్యి ఉండాలి. ఈ పిక్చర్లో చూస్తున్నట్టు ఎప్పుడన్నా కానీ ఈ చిగురు అనేది జారడం కానీ చిగురులో ఇన్ఫెక్షన్ రావడం కానీ చిగురు అనేది వాపు కానీ వచ్చి స్వెల్లింగ్ అయినా మనకి ఇక్కడ చూస్తున్నట్టు ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో ఈ గ్యాప్ లోంచి కూడా మనం తినేవి తాగేవి మన పళ్ళ నరాలని స్టిమ్యులేట్ చేసి సెన్సిటివిటీకి కారణాలు అవుతాయి. చిగుళ్ళు కూడా మనకి మెయిన్ రీజన్. సో చిగుళ్ళ వాపుకి కారణాలు ఏంటి? నార్మల్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, అంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, మనకి ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటే దాన్ని క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేయడం, అలా కాకుండా గట్టిగా నమలడం కానీ మనకి నిద్దట్లో పళ్ళు కొరకడం కానీ స్ట్రెస్ వల్ల కానీ ఫోర్సెస్ పళ్ళ మీద ఎక్కువైనప్పుడు చిగుళ్ళు అనేవి గ్రాడ్యువల్గా జారిపోతూ ఉంటాయి. సో చిగుళ్ళు జారిపోయినప్పుడు మనకి నరాలు ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఫైనల్ కాజ్ ఏంటంటే కేరీస్, పళ్ళు పుచ్చిపోవడం. సో పళ్ళు పుచ్చిపోయినప్పుడు కూడా మన పైన ఎనామిల్ డెంటిన్ భాగంలోంచి పన్ను అంతా పుచ్చి తినేసినప్పుడు లోపల నరాలు బయటపడినప్పుడు మనకి సెన్సేషన్ వస్తుంది, సెన్సిటివిటీలో రిజల్ట్ అవుతుంది. సో ఈ కారణాలన్నీ మనకి డెంటినల్ సెన్సిటివిటీ కాజ్ చేస్తాయి. పళ్ళు జిమ్ అనడం అలాంటివి కాజ్ చేస్తాయి. వీటికి ట్రీట్మెంట్ ఏంటి, మన సెన్సిటివిటీ తగ్గించడానికి మార్గం ఏంటి? సో మనకి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం పైన అనుకున్న కాజెస్లో దేని వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం కాజ్ని అంటే అసలు కారణం
కారణాన్ని మనం తీసేస్తే అప్పుడు సెన్సిటివిటీ గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన రీజన్ ఏంటి అంటే మనం ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ఆల్రెడీ ఒకసారి అరిగిపోయిన ఎనామిల్ని మళ్ళీ రీజనరేట్ చేయలేము. సో ఒకసారి పోయిన పన్నుని మనం మళ్ళీ న్యాచురల్గా పెంచలేము, ఏం చేయలేము. సో మనకి సపోర్టింగ్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే సెన్సిటివిటీ రాకుండా పన్ను ఫర్దర్గా అరిగిపోకుండా మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించాలి. సో దీనికి మనం ఫిక్సింగ్ కాజెస్కి వస్తే మన కాజెస్ ప్రకారం ఫస్ట్ పుచ్చు అనుకోండి. ఆ పుచ్చు అనేది మనం ఫిల్లింగ్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి పుచ్చిపోయిన భాగాన్ని కేడీస్ని అంతటినీ లోపల నుంచి తీసేసి దాని మీద మనం ఫిల్లింగ్స్ కానీ ఇన్లేస్ కానీ ఆన్లేస్ కానీ వేసుకొని మనం మళ్ళీ డెంటిన్ అంతా క్లోజ్ చేస్తే సెన్సిటివిటీ తగ్గుతుంది. అదే మనకి ఆ పుచ్చు అనేది బాగా నరంలో దాకా వెళ్ళిపోయింది, మన పల్ప్ నరాలు బ్లడ్ వెజల్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి, ఓన్లీ పుచ్చు భాగం తీసేస్తే సరిపోదు అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీ పుచ్చు ఈ భాగం దాకా టచ్ అయినప్పుడు ఉట్టి ఫిల్లింగ్ అనేది సరిపోదు, ఈ లోపల రూట్ కెనాల్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ రూట్ కెనాల్ చేసేసి ఈ ఇన్ఫెక్ట్ అయిన నరాలు మొత్తం తీసి లోపల నుంచి ఫిల్లింగ్ చేసుకొని అప్పుడు మీరు క్యాప్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. సో అది చేసుకోవడం వల్ల మనకి పల్ప్ అంతా క్లీన్ అయిపోతుంది, ఎక్స్పోజ్ అయిన ట్యూబ్యూల్స్ అన్ని మనకి క్రౌన్ తోటి క్లోజ్ అయిపోతాయి. అవి కాకుండా మనం గ్రాడ్యువల్గా చేసుకోగలిగిన స్టెప్స్ ఏంటంటే డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అంటే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. ఇవి ఏం చేస్తాయి అంటే మన ట్యూబ్యూల్స్ డెంటిన్ ఏదైతే ఎక్స్పోజ్ అయి ఉంటుందో వాటిని సీల్ చేసి గ్రాడ్యువల్గా మీకు సెన్సిటివిటీ అనేది తగ్గిస్తాయి. ఈ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడినప్పుడు మీకు రిజల్ట్ 1-2 డేస్లో రాదు, అది గ్రాడ్యువల్గా 3 weeks to 1 month or 2 monthsలో మీకు గ్రాడ్యువల్గా చేంజ్ అనేది తెలుస్తుంది. దాన్ని రోజు ఖచ్చితంగా వాడాలి, డిసిప్లిన్డ్గా వాడాలి, అప్పుడే మీకు చేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన చిగుళ్ళ దగ్గరకు వస్తే ఒకవేళ మన ప్రాబ్లం చిగురు అరిగిపోవడం వల్ల వచ్చింది అని అనుకుంటే మనం జింజైవల్ సాఫ్ట్ టిష్యూ గ్రాఫ్టింగ్ కానీ డీప్ క్లీనింగ్ కానీ చేసి చిగుళ్ళని స్టిమ్యులేట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఎక్స్పోజ్ అయిన ట్యూబ్యూల్స్ని చిగురు మళ్ళీ గ్రాడ్యువల్గా కవర్ చేస్తే మీకు సెన్సిటివిటీ అనేది మళ్ళీ దానంతట అదే తగ్గిపోతుంది. ఇవి కాకుండా మన పన్ను విరగడం కానీ ఒకవేళ ఫ్రాక్చర్ అవ్వడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మన లోపల రూట్ కెనాల్ రక్తనాళాలు సరిగ్గా పల్ప్ సరిగ్గా ఉన్నంత కాలం రూట్ కెనాల్ లేకుండా క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. అదే మన విరిగిపోయిన భాగం మళ్ళీ రక్తనాళాల దాకా వెళ్ళింది, పల్ప్ దాకా వెళ్ళింది అనుకుంటే అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాల్సి ఉంటుంది. అవి కాకుండా మన డయటరీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే మనం తినే ఫుడ్లో షుగర్ తగ్గించాలి, విటమిన్ సి తగ్గించాలి, మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ ఈ పెప్సీ, కోకోకోలా, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తగ్గించాలి, యాసిడిక్ ఫుడ్ అనేది తగ్గించాలి. అవన్నీ తగ్గిస్తే గ్రాడ్యువల్గా మీకు పళ్ళు అరగడం అనేది స్టెబిలైజ్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది, ఫర్దర్గా అరగకుండా ఉంటుంది. అది కాకుండా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఫుడ్ ఎనామిల్ అట్రిషన్ అవుతుంది అని అనుకుంటే మనం మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలిసి మన ఆ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అనే ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోవాలి, యాంటాసిడ్స్ లాంటివి వాడాలి. అవన్నీ అయిపోయిన తర్వాత ఎండ్లో మాత్రం ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైం రెగ్యులర్గా క్లీనింగ్ అది చేయించుకొని చిగుళ్ళు అనేవి వాటి పొజిషన్లో ఉండేలాగా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మీకు ఫస్ట్ సైన్ సెన్సిటివిటీ రూపంలోనే తెలుస్తుంది. సో మనకి జిస్ట్ చెప్పాలి అంటే ఒకవేళ చిగుళ్ళ ప్రాబ్లం అయితే గ్రాఫ్టింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసుకొని జింజైవల్ స్టిమ్యులేషన్ చిగుళ్ళ స్టిమ్యులేషన్ చేసుకోవాలి. పుచ్చు వల్ల ఒకవేళ వచ్చింది అని ఉంటే ఫిల్లింగ్స్ కానీ ఇన్లేస్ కానీ ఆన్లేస్. సో బేసికలీ ఆ పుచ్చు తీసేసి మనం పన్నుని మళ్ళీ ఫిల్లింగ్ తోటి కవర్ చేసుకోవాలి. అదే మనకి నరం దాకా వెళ్ళిపోయింది, ఫ్రాక్చర్ చాలా పెద్దగా ఉంది అని అనుకుంటే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ వేసుకోవాలి. మన డయట్ మోడిఫికేషన్, ఫుడ్ ఇంటేక్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే మన బ్రషింగ్ టెక్నిక్. మనం ఎప్పుడైనా బ్రష్ చేసేటప్పుడు ఎక్కువసేపు చేయడము, చాలా గట్టిగా చేయడము, అగ్రెసివ్ టూత్ పేస్ట్ అంటే మనకి పళ్ళని బాగా అరగదీసే మెటీరియల్ ఉన్న టూత్ పేస్ట్ వాడడం అనేది చాలా వరకు తగ్గించాలి. ఎప్పుడన్నా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి, బ్రషింగ్ టెక్నిక్ అనేది చూసుకోవాలి, అండ్ బ్రష్ అనేది 2 to 3 minutes కంటే ఎక్కువసేపు చేయకుండా ఉండాలి. ఇవి కాకుండా డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్, ఫ్లోరైడ్ రిలీజింగ్ టూత్ పేస్ట్ ఈ రెండు వాడడం వల్ల మనకి డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఏమో డెంటిన్ కవర్ అయ్యి ట్యూబ్యూల్స్ సీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఏమో మనకి ఎనామిల్ అనేది అరిగిపోకుండా స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండు టూత్ పేస్ట్ని మనం డైలీ లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకొని అవి వాడడం స్టార్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.